అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కే లల్లి వ్లాగ్స్ ఇన్ తెలుగు. అయితే ఈ వీడియో ఒక హాఫ్ ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో తీసింది ఉంటుంది, ఒక హాఫ్ ఏమో ఇక్కడ తీసింది ఉంటుంది అనమాట. అయితే పిన్ని వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళ కోసం ఆఫ్టర్నూన్ వెళ్ళాను. అక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశాను. తర్వాత ఇంకా వీడియో క్లిప్స్ అయితే నేనేం తీయలేదు. ఇక నెక్స్ట్ అయితే మా ఇంట్లో వీడియో క్లిప్స్ అయితే తీసి మీకు పోస్ట్ చేస్తాను అనమాట. ఇది లాంగ్ లెంత్ వీడియో, షార్ట్ వీడియో కాదు. ఓకేనా? కనపడ్డాడు కదా చెప్తాడు. మీ నానే అంటున్నాడు ఆ మాట. ఏ లప్పి టప్పిదానా? ఎప్పుడు చూడు లప్పి టప్పియే. పోదరా నిన్ను దీట్లా. ఏం సిగ్గుపడిపోతున్నారా బాబు వీడియో తీస్తుంటే అసలు ఒక్కొక్కళ్ళు. అక్కకి ఏంటమ్మా ఏంటమ్మా ఏమంటావు? తమ్ముడు తీయలేదు. అమ్మ ఎవరు వెళ్తాం ఇప్పుడు ఆగండి అమ్మ తల్లి. పైకి వెళ్ళి స్కూల్కి వెళ్ళావా? వెళ్ళావా? ఏం చెప్పారు స్కూల్లో? ఏం చెప్పలేదా? నేనేం చెయ్యట్లేదు. ముద్దు పెట్టుకున్నాను. నేనేం చేశాను అసలు? ముద్దు పెట్టుకుంటున్నా. నువ్వు గుద్దుగోలని ముద్దు పెట్టుకుంటున్నా. దన్ను పెట్టావుదా? దన్ను పెట్టా. దన్ను దన్ను అందుకే దన్ను పెడితే అయితే ఇచ్చావా? మాట్లాడు, ఆపేసావే. చినింగ్ చినింగ్ అంటే పలక. స్లేట్ స్లేట్ పెన్సిల్. స్కూల్లో ఏం చెప్పారు నీకు ఈరోజు? ఏం చెప్పారు? ఏం చెప్పలేదా? స్కూల్కి వెళ్ళి వచ్చిందండి. నాకు కొంచెం బాగా తలనొప్పిగా ఉంది ఈరోజు. అయితే అసలు చాలా బాగా తలనొప్పిగా ఉంది. అయితే 3-4 డేస్ బిఫోర్కి ముందు నేను ఒక వీడియో తీసి పెట్టాను. ఆ వీడియోకి ఈ వీడియో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకన్నా హెల్త్ కొంచెం బాగోక వీడియోలు కూడా ఏం తీయట్లేదు అనమాట. అందుకని ఏం పోస్ట్ చేయట్లేదు. లాంగ్ వీడియోలు కానీ షార్ట్ వీడియోస్ కానీ ఏం పోస్ట్ చేయట్లేదు అనమాట. తలనొప్పిగా ఉందమ్మా. తలనొప్పిగా ఉంది. పొద్దున్నుంచి బాగోలా. అవును, అర్థమైందా? పిల్లలు భలే టిక్కని పట్టేస్తారు ఏ మాట అయినా సరే. అందులో మా యాష్కి అయితే మరీ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఏదన్నా ఇది చేసింది అని చెప్పామనుకో, నేను అది చేయలేదు, నేను వేరే చేస్తున్నాను అని చెప్పిద్ది అనమాట వెంటనే. అలా ఉన్నారు పిల్లలు ఇప్పుడు. దేంతో ఆడుతున్నావు నువ్వు? బెలూన్తోనా? ఎందుకు ఆడుతున్నావు? మనం చిన్నప్పుడు ఈ కాకిది స్టోరీ విన్నారా మీరు? ఈ కాకి వాటర్ కోసం రాళ్ళు తీసుకెళ్ళి ఇట్లా వాటర్లో వేసిద్ది కదా, అడుగున ఉన్న వాటర్ పైకి రావడం కోసం. ఆ స్టోరీ ఇప్పుడు మా పాపకి ఎల్కేజీలో ఉంది. అసలు ఈ ఇంగ్లీష్ పదాలు చూడండి ఎట్లా ఉన్నాయి. వీళ్ళకి ఎలా నోరు తిరుగుతాయి ఇంత పెద్ద పెద్ద పదాలు. ఇప్పుడే ఇంత పెద్ద బుక్స్ ఇచ్చేసి ఇవి అన్నీ స్టోరీ చదవమంటే
పిల్లలు ఎలా చదువుతారు చెప్పండి. వీళ్ళు హోంవర్క్ రాయటానికే చాలా ఇదిగా ఫీల్ అయ్యిద్ది మా అమ్మాయి మాత్రం. అంటే మా అమ్మాయి అనో వేరే పిల్లలని నాకు తెలియదు, కానీ మా పాప మాత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బుక్ తీయాలంటే ఒక యుగమే జరగాలన్నమాట. అస్సలు తీసిన తర్వాత ఇసుక్కుంటా ఉంటుంది అనమాట. ఇంత పెద్ద స్టోరీలు ఎలా వస్తాయండి పిల్లలకి చెప్పండి. ఇంత పెద్ద స్టోరీ, ఈ పేపర్ నుంచి ఈ పేపర్కి ఉంది స్టోరీ. ఇంత స్టోరీలు చదవగలుగుతారా పిల్లలు చెప్పండి. మా పాపకి ఆకలేస్తుందని పునుగులు తీసుకొచ్చి ఇచ్చారు మా నాన్న. ఆ పునుగులు కూడా తినలేదు, బయట అయితే తింటుంది అనమాట. అక్కడ ఒక లాలీపాప్ కనబడుతుంది కదా, అది కొనిపించి ఇచ్చేదాకా కూడా ఊరుకోలేదు ఈ కంత్రి పిల్ల. బయట అయితే తింటుంది కానీ ఇంట్లో ఏం చేసి పెట్టినా తిందనమాట. విరగ తీసేస్తా ఏంటో అనుకుంటున్నావు లే. అత్తయ్య వాళ్ళు మొన్న సాటర్డే శ్రీశైలం వెళ్ళారనమాట. శ్రీశైలం వెళ్ళినప్పుడు యాష్కాకి బ్యాంగిల్స్ తీసుకొచ్చారు. తనకి కొంచెం పెద్ద సైజే అయ్యాయి అన్నమాట. ఏ బ్యాంగిల్స్ తీసుకున్న యాష్కాకి పెద్ద సైజు అయిపోవడం తప్ప తన సైజు దొరకట్లేదండి ఎక్కడా కూడాను. తనేమో సన్నగా ఉంటుంది, దానికేమో పెద్ద బ్యాంగిల్స్ అయిపోతాయి. ఏమో 100 అంట. ఇవి తీసుకున్నారనమాట. ఇంకా ఏం తీసుకోలేదు. నాకు తీసుకుంటానని అడిగారు, నేనే వద్దని చెప్పాను. నాకేం వద్దులేండి అత్తయ్య గారు అని చెప్పాను అనమాట. ఇంకా పాప కోసమే ఈ ఒక బ్యాంగిల్స్ తీసుకొని వచ్చారనమాట. యాక్చువల్గా మేము కూడా వెళ్ళాల్సింది శ్రీశైలం అనేది, బట్ మా వారికి కుదరక మేము వెళ్ళలేదు. వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, అందుకని మేము వెళ్ళలేదన్నమాట. ఇక నా కోసం అయితే రేపు మాకు నెక్స్ట్ మంత్ భావన స్వామి సేవ వస్తుంది. అంటే భావన ఋషి స్వామివారి సంబరం అన్నమాట. ఎప్పుడు కూడా మాకు ఎలా చేస్తారంటే రథసప్తమి వస్తుంది కదా, ఆ రోజే చేస్తారనమాట. ఎప్పుడు సేవకి మేము కొత్త బట్టలే కట్టుకుంటాం, పిల్లలు కానీ అందరం కూడా కొత్త బట్టలే కట్టుకుంటాం. ఇక అందుకనేసి నాకు ఒక చీర తీసుకున్నారు. నిన్న కుట్టించేద్దాం తీసుకెళ్ళాను, అదేమో డ్యామేజ్ వచ్చింది. ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఉండండి. డ్యామేజ్ ఏ చీర ఎలా ఉందో చూపిస్తాను, ఓకేనా. నోట్లో తీది ఏంటి ఏంటి ఏం దింపాలి, ఫోటో దించాలా? ఉండు మరి సరిగ్గా ఉండు. వీడియో తీసుకోవడం ఆలస్యం, వచ్చేస్తావు వీడియోలోకి. కాసేపు ఆగచ్చు కదా, వీడియో తీసుకున్నాను కదా. వద్దులే లేవు, ఒక్కసారి ఉండు. శారీ అని చెప్పాను కదా మీకు ఇందాక, ఇదే అనమాట. లైట్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను. అయితే ఇది ఇక్కడ అంచులు ఉంటాయి కదా, అంచుల దగ్గర డ్యామేజ్ వచ్చిందండి. శారీ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. జస్ట్ సింపుల్గా బాగుందన్నమాట. ఇట్లా వర్క్ వచ్చిందనమాట. ఇట్లా చూసారా, ఇలా వచ్చినాయి. ఇవన్నీ పికాక్స్ డిజైన్ అనమాట. ఇలా వచ్చింది కానీ ఏం చేస్తాం, ఎక్కడ 3 చోట్ల అయితే 3 ప్లేసెస్లో అయితే ఇట్లా డ్యామేజ్ వచ్చింది. ఇక అందుకని రిటర్న్ ఇచ్చేద్దాం అన్నట్టుగా ఉంచాను. మా వారికి వీలుంటే తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. ఈ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కింద ఇలా టాసిల్స్ వచ్చాయి. అయితే అది కుర్చీలలోకి పోయిద్ది కానీ అదిగోండి ఇలా చూసారా, కనిపిస్తుందా? ఇట్లా ఇదొక చోట, ఇగో ఇలా ఒక చోట, ఇది చూసారా ఎలా వచ్చేసిందో కింద. అదే ఇది అంచుల్లోకి అయితే ఫాల్లోకి అట్లా కవర్ చేసేసుకోవచ్చు. అయితే పౌచింగ్ దగ్గర ఏమన్నా వస్తే కనుక ఇబ్బంది అనేసి ఇక రిటర్న్ ఇచ్చేద్దామని అనుకున్నాం అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, ఓకేనా. బాయ్ బాయ్.